మీరెప్పుడైనా మీ వెన్నెముకలో హఠాత్తుగా వణుకు అనుభవించారా? రాత్రిపూట తెలియని శక్తి వస్తున్నట్టనిపించిందా? అది యాదృచ్ఛికం కాదు. అది మీ లోపల నిద్రపోతున్న ఒక మహాశక్తి మేలుకుంటున్న సంకేతం. ఆ శక్తే కుండలిని. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఒక గొప్ప రహస్యాన్ని కనుగొన్నారు. మానవ శరీరంలో ఒక నిద్రపోతున్న శక్తి దాగి ఉంటుందని, అది మేల్కుంటే మనిషి సామాన్యుడు కాదవుతాడని చెప్పారు. దీన్నే కుండలినీ శక్తి అంటారు. కాని నేటి శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారో మీకు తెలుసా? ఈ వీడియో చివరికి వెళ్ళేసరికి మీరు ఆశ్చర్యపోతారు. కుండలిని అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీనర్థం చుట్టుకున్న పాము. మన వెన్నెముకడుగున మూలాధార చక్రంలో ఈ శక్తి పామువలే చుట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. సాధారణ మానవునిలో ఈ శక్తి జీవితమంతా నిద్రపోతూనే ఉంటుంది. కాని యోగా, ధ్యానం లేదా తీవ్రమైన సాధన వల్ల ఇది మేల్కుంటుంది. మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ శక్తి వెన్నెముక గుండా పైకి ప్రయాణిస్తుంది. మూలాధారం నుండి మొదలై స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, చివరికి సహస్రారం వరకు చేరుకుంటుంది. ప్రతిచక్రం దాటినప్పుడు మనిషిలో ఒక మార్పు వస్తుంది. కుండలిని మేల్కొన్నవాళ్లు ఏమనుభవించారో వినండి. మొదటి సంకేతం: వెన్నెముకలో తీవ్రమైన వేడి లేదా జలధరింపు. కొందరికిది విద్యుత్ప్రవాహంలా అనిపిస్తుంది. రెండవ సంకేతం: కారణం లేకుండా కన్నీళ్లు వస్తాయి. పాత జ్ఞాపకాలు, బాధలు హఠాత్తుగా మనసులోకి వస్తాయి. ఎందుకంటే కుండలిని మీ లోపల ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మూడవ సంకేతం: వెలుతురు కనిపించడం. ధ్యానంలో లేదా కళ్ళు మూసుకున్నప్పుడు తీవ్రమైన తెల్లని లేదా బంగారు వెలుతురు అనుభవిస్తారు. నాల్గవ సంకేతం: సమయం మరిచిపోవడం. గంటల తరబడి ధ్యానంలో ఉన్న క్షణాల్లా అనిపిస్తుంది. ఐదవ సంకేతం: అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది, కొందరికి అద్భుత శక్తులు అలవడతాయి. ఇతరుల మనసులోని భావాలు అర్థమవుతాయి. కొందరికి భవిష్యత్తు కనిపిస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం: నేటి శాస్త్రం దీన్ని నిరూపించిందా? కుండలినీ అనుభవం పొందిన వారి మెదడును పరిశీలించినప్పుడు వారి మెదడులో సాధారణ మనుషుల కంటే భిన్నమైన మార్పులు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. లోతైన ధ్యానంలో శరీర ఉష్ణోగ్రత, గుండె చప్పుడు, మెదడు తరంగాలు అన్నీ గొప్పగా మారతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. నేటి మెదడు పరిశోధకులు ఒక విషయం చెప్తున్నారు: లోతైన ఆధ్యాత్మిక సాధన వల్ల మెదడు నిజంగా రూపుమారుతుందని. మన పూర్వీకులు 5000 సంవత్సరాల క్రితం చెప్పింది నేటి శాస్త్రం నిరూపిస్తుందంటే అది కాకతాళీయం అనగలమా? కాని ఒక హెచ్చరిక ఉంది: కుండలినీ మేల్కొలపడం అందరికీ సులభంగా జరగదు. సరైన మార్గదర్శకత్వం లేకుండా బలవంతంగా ఈ శక్తిని మేల్కొలిపే ప్రయత్నం చేస్తే తీవ్రమైన మానసిక అశాంతి, శారీరక బాధలు కలుగుతాయని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అందుకే మన శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి: అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే ఈ సాధన చెయ్యాలని. శక్తిని గౌరవంతో సమీపించాలి, భయంతో కాదు, అజ్ఞానంతో అసలే కాదు. కుండలినీ శక్తి అనేది మన హిందూ సంప్రదాయంలోని అత్యంత గొప్ప జ్ఞానం. దీన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితే గ్రంథాలలో పొందుపరిచారు. నేటి శాస్త్రం దీన్ని పూర్తిగా వివరించలేకపోవచ్చు, కాని తిరస్కరించలేకపోతుంది. మీ లోపల ఆ శక్తి ఉంది. మీరు దాన్ని మేల్కొలపాలా వద్దా అది మీ నిర్ణయం. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపండి. ఈ జ్ఞానం అందరికీ చేరాలని మన లక్ష్యం.
మరిన్ని హిందూ రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హిందూ ధర్మం.